దశాబ్దాల పాటు ఎర్ర జెండా రెపరెపలాడించిన వామపక్షాల వైభవం నేడు చారిత్రక సంధికాలంలో పడింది. దేశంలో కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఏకైక రాష్ట్రమైన కేరళలోనూ వారికి బిగ్ షాక్ తగిలింది. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళం వంటి రాష్ట్రాల్లో అజేయ శక్తులుగా నిలిచిన కమ్యూనిస్టులు ప్రస్తుతం తమ చివరి కంచుకోట అయిన కేరళంలోనూ అధికారాన్ని కోల్పోవటం వారి రాజకీయ ప్రభ క్షీణించిందని స్పష్టం చేస్తోంది. వరుసగా 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన పినరాయి విజయన్ హ్యాట్రిక్ పైన కన్నేసిన మలయాళీలు మాత్రం దూరం పెట్టారు. 1977 నుండి ఇప్పటి వరకు కనీసం ఒక్క రాష్ట్రంలోనైనా వామపక్ష సీఎం ఉండేవారు. కానీ తాజా ఫలితాలు ఆ రికార్డును చెరిపివేశాయి. 1977 నుంచి 2011 వరకు ఏకంగా 34 ఏళ్ల పాటు సిపిఎం నేతృత్వంలోని ఫ్రంట్ అక్కడ ఏకధాటిగా పాలించింది. అయితే శబరిమల గోల్డ్ మాయం వ్యవహారం, గోల్డ్ స్మగ్లింగ్ కేసు పినరాయి విజయన్ ఓటమికి ప్రధాన కారణాలుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.